ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఎప్పుడు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం పూజ చేసుకుంటాము కాబట్టి ఈసారి మూడో శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. హరిత గారి ఇంట్లో, తర్వాత విష్ణుప్రియ వాళ్ళ ఇంట్లో తాంబూలానికి పిలిచారు. లైట్గా షాడోస్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్లషర్ వేసుకుంటున్నాను. సో నేను గద్వాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక గద్వాల్ పట్టు చీర తెచ్చుకున్నాను. ఆ సారీ ఇప్పుడు కట్టుకోబోతున్నాను అనమాట. హౌ ఆర్ యూ? గుడ్. బాగుంది సారీ. బాగున్నా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మై ప్లెజర్. ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నా వాయనం తీసుకున్నది ఎవరు? సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. రితిక మీ అందరికీ తెలుసుంటుంది. ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. తీసుకున్నది ఎవరమ్మా? సాక్షాత్ వరమహాలక్ష్మీదేవి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈ నెల మనకి 5 శుక్రవారాలు వచ్చాయి. ఎప్పుడు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం పూజ చేసుకుంటాము కాబట్టి ఈసారి మూడో శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చింది. అందుకని మూడో శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. బట్ ఈ శుక్రవారం హరిత గారి ఇంట్లో, తర్వాత విష్ణుప్రియ వాళ్ళ ఇంట్లో తాంబూలానికి పిలిచారు. మనము పూజ చేసుకున్న తర్వాత తాంబూలం ఇస్తే ఎంత పుణ్యం ఉంటుందో అలానే తాంబూలం శుక్రవారం రోజు వెళ్ళి స్వీకరిస్తే అంతే మంచిది, అంతే బాగుంటుంది. సో వీలైనప్పుడు మిస్ అవ్వకుండా తాంబూలానికి వెళ్ళి రావాలి కదా. అందుకనే ఈరోజు వాళ్ళిద్దరింటికి వెళ్ళి తాంబూలం స్వీకరిద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఎలాగూ నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అంది మీ అందరికీ చూపిస్తాను. ఏ శారీ కట్టుకుంటాను అండ్ ఎవ్రీ టైం నాకు నేనుగా హెయిర్ స్టైల్ ఎలా చేసుకుంటాను అండ్ మీకు కూడా అది యూజ్ అవుతుందని ఎవ్రీ టైం నేను చూపిస్తున్నాను. ఈసారి కూడా అక్కడికి వెళ్ళడానికి బిఫోర్ నేను ఏం వేసుకుంటున్నాను, ఎలా రెడీ అవుతాను, హెయిర్ స్టైల్ ఏం చేసుకుంటాను, ఇవన్నీ మీకు చూపిస్తాను రండి. సో ఫస్ట్ కొంచెం లైట్గా మేకప్ చేసుకుందాము. నేను నా బీబీ క్రీమ్ యాజ్ యూజువల్గా యూజ్ చేస్తున్నాను. సో చాలామంది చాలాసార్లు నన్ను అడిగారు, అక్క మీరు ఏ బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నారు అని. నేను నైకా బీబీ క్రీమ్ యూజ్ చేస్తాను. ఇందులో షేడ్స్ ఉంటుంది, మన స్కిన్ టోన్కి కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలన్నమాట. నేనైతే హనీ తీసుకుంటా. ఇందాక యాక్చువల్లీ నేను జస్ట్ కాజల్ లిప్స్టిక్ పెట్టుకున్నాను, రెడీ అవ్వలేదు. సో ఇప్పుడు బేస్ వేసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ పౌడర్. లైట్గా షాడోస్ వేసుకుంటున్నాను. కొంచెం షిమ్మర్. మనము చాలాసార్లు యాక్చువల్లీ మేకప్ చేసుకునేటప్పుడు నేనే కాదు అందరు అమ్మాయిలం అంతే అనమాట. ఏదైనా లైనర్ అలా వేసుకుంటుంటాం అనుకోండి, ఆటోమేటిక్గా మూతి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అనుకుంటూ వేసుకుంటూ ఉంటాం మనకే తెలియకుండా. సో అప్పుడు అది ఇప్పుడు నాకు గుర్తొచ్చి నేను కొంచెం కాన్షియస్గా అలా పెట్టకూడదు అని వేసుకుంటున్నాను. బట్ స్టిల్ గుర్తొచ్చి నాకు నవ్వొచ్చింది అనమాట. సో మీలో ఎంతమంది నాలాగా ఊ అని మూతి పెట్టుకొని వేసుకునేటప్పుడు వేసుకుంటారు అనేది నాకు చెప్పండి కమెంట్స్లో. సో ఇప్పుడు బ్లషర్ వేసుకుంటున్నాను. అంతే, మేకప్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసుకుందాము. హెయిర్ స్టైల్ ఈసారి నేను ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ లాస్ట్ టైం మీకు చెప్పాను ఫ్రెంచ్ ప్లాట్ ఫుల్ ఇక్కడ నుంచి ఎండ్ వరకు వేసుకుంటాను. లాస్ట్ టైం నాకు ఫ్లాష్ అవ్వలేదు, వేసుకోలేదు. అందుకే ఈసారి ముందే ప్రిపేర్ అయిపోయాను అనమాట, ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుందాము అని. సో ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుందాం. ఫ్రెంచ్ ప్లాట్ స్టార్ట్ చేద్దాము. దువ్వెన అవసరం లేదు. నాకు ఎప్పుడు ఇలా ఒక స్ట్రాండ్ బయట ఉండాలి కాబట్టి తీసి పెట్టుకుంటున్నాను.
అదేంటి మర్చిపోయారు పెట్టుకోలేదు అనుకోకండి, నేనే కావాలని తీశాను. ఇది యాక్చువల్లీ మేము వేసుకోవడం కన్నా ఒకళ్ళు వేస్తే ఇంకా బాగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇలా తీసుకునే ఎవ్రీ స్ట్రాండ్ ఒకసారి దువ్వుకొని తీసుకోవాలన్నమాట. నేనేం చేస్తాను, మొత్తం అయిపోయాక ఒకసారి దువ్వుతాను. సో మొత్తం అయిపోయాక ఒకసారి దువ్వుకుని సెట్ చేసుకుందాం మనము. ఎక్కడెక్కడ మనకి లూజ్ ఉంది అనుకుంటే అక్కడ పిన్ పెట్టుకుందాము. పిన్ పెట్టుకుని కరెక్ట్ చేసుకుందాం. అండ్ ఫ్రంట్లో కొంచెం హైట్ వచ్చేలాగా కూడా మనం లాక్కోవచ్చు అనమాట. ఫుల్ మొత్తం ఫ్లాట్గా అలా కాకుండా కొంచెం హైట్ వచ్చేలాగా లాక్కోవచ్చు. సో ఇలా ఈ రెండు ఇంకా స్ట్రైట్నర్లో సెట్ చేయాలి. శారీ కట్టుకున్నాక మనం సెట్ చేసుకుందాము. నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. ఇప్పుడు శారీ కట్టుకుంటాం. ఎస్, శారీ కట్టుకోవడానికి బిఫోర్ నేను ఏ శారీ కట్టుకుంటున్నాను, ఏ జ్యువెలరీ వేసుకుంటున్నాను చూపించాలి కదా, రండి చూపిస్తాను. సో నేను గద్వాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక గద్వాల్ పట్టు చీర తెచ్చుకున్నాను. ఆ శారీ ఇప్పుడు కట్టుకోబోతున్నాను అనమాట. ఆ శారీకి గంగా జమున బార్డర్ వచ్చింది. పైన ఏమో పింక్, కింద బ్లాక్ కలర్ వచ్చింది. శారీ అంతా వైట్ కలర్ విత్ చెక్స్ వచ్చింది అనమాట. సో అందుకని 2 కలర్ బార్డర్స్ కదా అని నేను స్లీవ్స్ ఇలా కుట్టించుకున్నాను. 2 కలర్ బార్డర్ వచ్చేలాగా, పైన పింక్ అండ్ కింద బ్లాక్, మధ్యలో వర్క్ వచ్చింది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా అలానే 2 కలర్స్ బార్డర్ వచ్చేలాగా పెట్టించాను అనమాట. యాక్చువల్లీ బార్డర్ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టించాలి అనుకున్నాను, కాకపోతే సరిపోలేదు. ఉన్న దాంట్లో కొంచెం అడ్జస్ట్ చేసి ఇలా చేశాను. ఇది గంగా జమున కదా, పైన ఒక కలర్ కింద ఒక కలర్ వచ్చింది. అందుకని ఇలా షార్టేజ్ వచ్చిందనమాట. అండ్ మధ్యలో ఇలా సపరేట్గా ఒక జ్యువెల్ తీసుకొని స్టిచ్ చేశారు. ఇది వర్క్ చేసింది కాదు, ఇది సపరేట్గా మనకి దొరుకుతుంది, అది పెట్టి స్టిచ్ చేశారనమాట. ఇంకా జ్యువెలరీస్ వచ్చేసరికి సింపుల్ అండ్ మినిమల్గానే వేసుకుందామని చెప్పి కొన్ని బ్యాంగిల్స్ తీసి పెట్టాను. అండ్ ఇయర్ రింగ్స్ 2 జతలు తీసి పెట్టాను. రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటాను. అండ్ హారం వచ్చేసి కాసుల పేరు హారం అనమాట. నాకు కాసుల పేరు హారం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఈ డిజైన్లో ఉన్న హారం కావాలని నేను చాలా రోజుల నుంచి చాలా పేజెస్ ఇన్స్టాలో చూస్తూ వెతుకుతూ ఉండగా నాకు శ్రీ దత్త సిల్వర్ జ్యువెలరీ పేజ్లో కనిపించింది. శ్రీ దత్త సిల్వర్ జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. వేసుకున్నాక మీకు చూపిస్తాను. మీకు కూడా కావాలంటే డూ విజిట్ దేర్ పేజ్. వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది. అండ్ నేను తీసుకున్న ఈ కాసుల హారం ఎలా ఉంది అది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నా దగ్గర ఇంకొకటి ఉంది, బట్ అది ఈ డిజైన్లో లేదనమాట. ఈ డిజైన్ నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో వెతుకుతుంటే ఇది కనపడింది. సో ఈ డిజైన్ వేరు, ఆ డిజైన్ వేరు కాబట్టి మళ్ళీ ఇదే తీసుకున్నాను. అలాంటి పిచ్చే అనమాట. ఓకే, ఇప్పుడు శారీ కట్టుకుంటాను. మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. సో శారీ కట్టుకున్నాను. దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఎలా ఉంది ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ సింగిల్ పళ్ళు వేసుకున్నాను. తర్వాత అది ఎందుకో చాలా నాకు సాటిస్ఫై అవ్వలేదన్నమాట. అందుకని మళ్ళీ పిన్ చేసేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్ వేసుకున్నాను. 2 తీసి పెట్టాను కదా, సో ఈ ఇయర్ రింగ్ ఈ జ్యువెలరీకి మ్యాచ్ అని చెప్పి ఈ ఇయర్ రింగ్ వేసుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఈ కాసుల పేరుకే నేను ఎందుకు వెతుక్కాను అని అంటే చూడండి, బికాజ్ ఇది వేసుకుంటే ఇలా ఒక
రౌండ్ లాగా యూ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. అది ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. నార్మల్గా మనం ఏదైనా హారం వేసుకుంటే అది జస్ట్ ఇలా పొడవుగా యూ లాగా ఉంటుంది. అలా కాకుండా ఇది వేసుకుంటే కొంచెం అలా రౌండ్గా వస్తుంది. ఆ లుక్కే వేరే ఉంటుంది. సో అందుకని నాకు ఇది చాలా నచ్చి ఇది కావాలి అని చాలా వెతికి మరీ ఇన్స్టా పేజ్లో నేను తీసుకున్నాను. నా ఇన్స్టా పేజ్లో ట్యాగ్ చేస్తాను, మీరు చూడండి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, రండి వెళ్ళిపోదాం. ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము, రండి వాళ్ళ ఇంటికి వెళ్దాం. హౌ ఆర్ యూ? గుడ్. బాగుంది సారీ. బాగున్నా? థ్యాంక్ యూ. ఇద్దరం బ్లాగ్ చేసుకొని వస్తాయి ఇక్కడ కెమెరా. అవును, లాస్ట్ టైం నేను కీర్తి అరుణాచలం వెళ్ళాం, అలానే అయింది. తన కెమెరాలో నేను, నా కెమెరాలో తను, ఇలా పట్టుకొని తీస్తున్నాం. ఇప్పుడు కూడా అలానే ఎలా అయింది. అయింది అరుణాచలం దర్శనం? బాగా జరిగింది. నేను ఎలా అనుకున్నాను, అవ్వట్లేదు, చూడాలి. మేము కూడా ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గు చాలా బాగా వేశారు ఫ్లవర్స్తో. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మై ప్లెజర్. లాస్ట్ టైం మిస్ అయిపోయాను కదా, అందుకే ఈసారి మిస్ కాకూడదని వచ్చాను. కీర్తి యాక్చువల్లీ వస్తానంది, మళ్ళీ లాస్ట్ మూమెంట్. ప్రతిసారి రావట్లేదు, ఈసారి కూడా ఇద్దరం ఒకటే బర్త్డే డేట్. అవును, పెళ్లి రోజు కూడా ఎప్పుడు రావట్లేదు, ఎప్పుడు కలవట్లేదు మేము. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నా వాయనం తీసుకున్నది ఎవరు? సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హరిత గారింటికి వెళ్తున్నాం అనమాట, రండి వెళ్దాం. సూపర్ ఫైన్. హౌ ఆర్ యు? యా బాగున్నాను. ఏంటి లేట్ గా వచ్చారా? అంటే విష్ణుప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వస్తున్నా. ట్రాఫిక్ కదా అక్కడ, మా ఇంటి దగ్గర నుంచి రావాలి. 7 o'clock వచ్చాను నేను. 7 స్టార్ట్ అయితే 8 కి వచ్చాను ఇక్కడికి. రితిక మీ అందరికీ తెలిసి ఉంటుంది, రీసెంట్ గా కుంకుమ పూల్లో చేసింది. అంటే చిక్కటిగా ఉంది కదా, మీరు వెంటనే గుర్తు పట్టకపోతే అని చెప్తున్నాను. తెలుస్తుంది మా బ్లాగ్. నేను ఇన్ఫార్మ్ అడిగానని చెప్పండి. షూర్. బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్. సో ఇంటి ముందు ఇలా పెట్టారు, చాలా బాగుంది. ఇది సిల్వర్ డిఫరెంట్ గా ఉంది అని ఐ లవ్డ్. యూజువల్ గా అందరికి నా వ్యూవర్స్ అందరూ హరిత గారు మీ గురించి చెప్పమని అడుగుతున్నారు. మీ అవును. ఫ్యామిలీతో అవునా, వాళ్ళకి ఎలా ఉండాలి చెప్పేసి క్లియర్ చెప్పారా? ఇలాంటి వాళ్ళని చూడటం గొప్ప చీరలు చెప్పారు.
ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಕೀರ್ತಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾನೆ ಇವ್ರದ್ದೇ, ಇದಿಗೋ, నాది 202 ಅವ್ರದ್ದು 502 ఓ సేమ్ అపార్ట్మెంటా ఓకే ఎప్పుడు లిఫ్ట్లో కలవడమే. అంతే ఒక్క అపార్ట్మెంట్లో ఉన్నామంటే లిఫ్ట్లో కలవడమే ఇలా దూరంగా ఉన్నామంటేనే ఉంటే ఉంటా లేకపోతే బెంగళూరు వెళ్ళిపోద్ది బెంగళూరు. బెంగళూరు వెళ్ళిపోతాను సో షూట్ నుంచి అయితే నీకు ఉన్నప్పుడైతే ఇప్పుడు ఫోన్లు చేసేది వచ్చేది కూడా అంటే మీ ఫుడ్ వల్ల లావ్ అయిపోతాను చూసారా ప్రాన్స్ పుచ్చుకుంటున్నాం మా వాయిలు పుచ్చుకుంటున్నాం మా వాయిలు ఎవరమ్మా సాక్షాత్ వరమహాలక్ష్మీదేవి థ్యాంక్ యూ పరమేశ్వర తండ్రి నాయన బాగా అభివృద్ధిలోకి రండి అమ్మా. Thank you. బిజినెస్లు అన్ని అభివృద్ధిలోకి వచ్చి అబ్బాయి చదువు డాక్టర్ ఎంతో క్లియర్గా పూర్తి చేయాలి. సో ఇక్కడ హరిత గారి ఇంట్లో కూడా తాంబూలం తీసుకోవడం అయిపోయింది చాలామందిని కలిశాను చాలా ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలిశాను అండ్ అమ్మవారిని చూడ్డానికి కళ్ళు రెండు సరిపోలేదు ఇక్కడ కానివ్వండి లేదా అక్కడ కానివ్వండి చాలా చక్కగా చాలా బాగా అలంకారం చేశారు సో నాకు ఎప్పుడు అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోతాను అనమాట అంత బాగుంది ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను కీప్ సపోర్టింగ్ us కీప్ లవింగ్ us టు సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్ లవ్ యూ ఆల్